ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలందరినీ పీడించి దోసుకొని తినే కార్యక్రమం మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది. అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో దోసుకొని తినడమే జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే రైతులకు సంబంధించిన కరెంటు సరిపడా సరిగా లేదని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలు రాత్రి 3 గంటలు కరెంట్ ఇస్తుంది. కరెంట్ షాక్తో ఎంతో మంది చనిపోతుంది. అప్పుడున్న ఉమ్మడి పాలకులు ఏమన్నారు, ఒకవేళ మీరు ప్రత్యేక రాష్ట్రం తీసుకుంటే మీకు కరెంటే రాదని చెప్పారు. కానీ మా కేసీఆర్ గారు కరెంటు రాదన్న కరెంటు ప్రొడక్షన్ చేసి 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చేసి రైతులని లాభం చేస్తున్నారు కేసీఆర్ గారు. మళ్ళీ ఈ దొంగ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ పాత కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నారో అదే పాలన కొనసాగుతుంది. కరెంటు 24 గంటలు ఇస్తలేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కంటిన్యూస్గా కట్ చేస్తారు. దాంతోపాటు కరెంట్లో ఏంటంటే వోల్టేజ్ తక్కువ చేసి ఇస్తారు. వోల్టేజ్ తక్కువ చేసి ఇవ్వడం మూలంగా ఒక్కొక్క రైతుకు ఒక్క పంట లోపలనే 3-4 సార్లు కరెంట్ మోటార్లు కాదుతున్నారు. అవి ఈరోజు రేపు నీళ్ళు లేక 300-400 ఫీట్లు తవ్వుతున్నారు. ఒక్కసారి మోటార్ తీసి దాన్ని రిపేర్ చేసి మన లోపల పెట్టాలంటే తక్కువ అంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళకి పంట పండేది ఎకరానికి 20,000 అయితే వాళ్ళకు మోటార్ల రిపేర్కి 40-50,000 ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. అందులో ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా దాపురించిందని చెప్పి తెలుస్తుంది. మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డీడీలు కట్టుకుంటే 3 డీడీలు కట్టుకుంటే ఎంబడే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఒక ట్రాన్స్ఫార్మర్తో పాటు 5 స్తంభాలకు సంబంధించిన మెటీరియల్ ₹1 లంచం లేకుండా ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. గతంలో ఏముంటుండే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 50,000 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటుంది. అవి ముంచేస్తుంది, లేకపోతే తిరిగిపోతుంది, లేకపోతే ఒక 1-2 ఏళ్ల తర్వాత ఇస్తుంది. ఆ డీడీలు కూడా తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తుంది, వేరే వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈరోజు 3 డీడీలు కట్టి సంవత్సరాల కొద్ది వెయిటింగ్లు ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా వెయిటింగ్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఏదైనా శాంక్షన్ చేసి ఇస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఒక ట్రాన్స్ఫార్మరు 2 స్తంభాలు మాత్రమే ఇస్తుంది. 2 స్తంభాలకు సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఇస్తుంది. అంటే 3 స్తంభాలు కట్ చేశారు. మళ్ళీ 3 స్తంభాలు రైతులు కొనుక్కోవాలి, దానికి మెటీరియల్ కొనుక్కోవాలంటే ఇంకొక 20,000 పెట్టాలి. ఈ రకంగా రైతులకు పెద్ద ఘోష క్రియేట్ చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మాదిరిగా రైతులకు కావాల్సిన ముఖ్యమైన అంశం కరెంటుతో పాటు ఇంకొకటి నీరు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ శంకర్పేట మండలంతో పాటు మిగతా 7 మండలాల్లో ఎక్కడ ఒక చెరువు మీద కూడా గంపేడు మట్టి పోసే శాంక్షన్ కూడా చేయలేదు. ఎక్కడ బొంగలు పడ్డాయి, అన్ని చెర్లని బొంగలు పడ్డాయి, ఎక్కడ నీళ్ళు అక్కడ కారిపోతున్నాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చెరువులన్నీ రిపేర్ చేసిండు, మత్తళ్ళు రిపేర్ చేసిండు. చెరువులు నిండినాయి, మత్తాల కాలం ద్వారా పొలాలకు నీళ్ళు పెట్టుకున్నాం, పంటలు పండించుకున్నాం. ఇప్పుడేమో పరిస్థితి ఏముంది, మత్తళ్ళలో నీళ్ళు ఆగలేదు, చెరువులలో నీళ్ళు ఆగలేదు. ఆ నీళ్ళు ఆగక అదో ప్రాబ్లం. దాని ద్వారా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పూర్తిగా కిందికి వెళ్ళిపోయింది. నీళ్ళు పంటలు పెట్టుకుంటే రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి. మన యాసంగిలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ దొరకదు. మరి దీని కొరకు నారాయణఖేడ్ ప్రాంతం బాగా ఎడారిలాగా మారిన ప్రాంతం అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన చేసి బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పెట్టాడు. ఆ బసవేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేసినాం. ట్రాన్స్ఫార్మర్ దాని కొరకని ట్రాన్స్ఫార్మర్ కొరకని స్థలం కేటాయించినాం, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినాం, పన్ను కూడా ప్రారంభించినాం. అంతటే మా ప్రభుత్వం పడిపోయింది. ఇక ఆడికెళ్ళి దాని అతి లేదు గతి లేదు. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా శంకరంపేట మండలం సస్యశ్యామలం అవుతుండే, నారాయణఖేడ్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుండే. ఈ బోర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు అసలు లేనే లేకుండే. దీనిలో కూడా శంకరంపేట గొడ్డిముక్కలు ఒకటి ఎత్తు మీద ఉందని చేసిన ప్రాజెక్ట్ ద్వారా
గొట్టిముక్కల చెరువు చేసి దాని ద్వారా ఇంకా 4-5 చెరువులు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కడిదక్కడ ఆగిపోయింది. రైతులను మొత్తం తొక్కేసే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.